చూస్తున్నారు కదా, ఆ ఘాట్స్లోకి మనం వెళ్ళాలి. ఆ ప్రాంతాలలో మనకు బాగా దొరుకుతున్నాయి. అయితే ఇట్లుండే రూట్ ఉంటుంది చూడండి. ఈ రూటు ఇట్లుండే మనం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. మెల్లగా ఇక్కడ కాస్త వాటర్ ఉన్నాయి కాబట్టి కాస్త మనం ఫేస్బుక్ కట్టుకొని బయలుదేరదాం. సమయం అవుతుంది, తొందరగా మీరు వెళ్ళిపోవాలి అని కూడా చెప్తున్నారు. మరి ఈరోజు అంత దూరం వెళ్ళడం అవుతుందో లేకపోతే ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉంటుందో తెలియదు. సో మనకు ఉండేటువంటి ట్రైబల్స్ కూడా తొందరగా మనం బయట పడాలి గురువారం అని చెప్పేసి అంటున్నారు. సరే, అనేటువంటి వాడు ప్రకృతితో మమేకమైనప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతంగా ఉంటాడు. అంత ఆర్టిఫిషియల్ ప్రపంచంలోకి ఒకటి సృష్టించుకొని వచ్చి మనం ఇబ్బంది పడుతున్నామే తప్ప వాస్తవంగా అయితే ప్రకృతితో మమేకం కావడం అనేటువంటిది ఒక సరైన పాము చుట్టుకున్నట్టుంది చూడండి, వెరైటీగా. చెట్టు యొక్క మొదలెక్కనే దాని వేర్లు కోనల నుండి వచ్చేటువంటి స్వచ్ఛమైనటువంటి వాటర్. ఇప్పుడు వైరస్, బ్యాక్టీరియా ఇలాంటివన్నీ మనం అనుకుంటున్నాం వాస్తవంగా. కానీ కోనల నుండి వచ్చేటువంటి వాటర్లో అనేక రకాలైనటువంటి హెర్బల్స్ కలుస్తాయి మనకి. అందుకే ఈ వాటర్ తాగితే మనం ఆరోగ్యంగా ఉంటామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంటుంది. రీజన్ ఏంటంటే కోనలో నుండి వచ్చేటువంటి వాటర్లో అనేకమైనటువంటి ఔషధాలు కలిసి ఉండడం మూలాన వాటిని కనుక మనం సేకరించినట్టయితే ఎలాంటి రోగాలైనా కూడా తగ్గుతాయని చెప్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు సైంటిస్టులు కొన్ని రకాలైనటువంటి ఔషధాలను, కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ మాత్రమే తయారు చేశారు. ఐన్స్టీన్ చెప్పినట్టు నేర్చుకోవాల్సింది కొండంతా, మనం తెలుసుకున్నది గోడంతా మాత్రమే. సముద్రంలో ఇసుక లేనివంత మాత్రం మనం తెలుసుకున్నాము, తెలుసుకోవాల్సింది ఇంకా అనంతంగా ఉంటుంది. అదంతా కూడా మనకు ప్రకృతి వల్లనే మనకు తెలుస్తూ ఉంటుంది. ప్రకృతిని మనం శోధించాలి, సాధించాలి. ఓకే, స్వాగతం. హతాజోడి గురించి మన అందరికీ తెలిసినటువంటి విషయమే. హతాజోడి ఒక అపురూపమైనటువంటి ఒక మూలిక. అది అంటే సాక్షాత్తు చండీ అమ్మవారు అందులో నివాసం ఉంటుంది. మూడు హతాజోడీలను కనుక ఒక విధమైనటువంటి విధానంగా మనం చేసినట్టయితే అది అక్షయ పాత్రగా కూడా మారుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. అయితే హతాజోడీలు అనేటువంటివి నానా రకాలుగా, అంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులలో నాణ్యమైనవి, నాణ్యం కానివి అనేటువంటి పక్కన పెట్టినట్టయితే ప్రతిదీ కూడా డూప్లికేట్ అనేటువంటిది రావడం జరిగింది. సో అవన్నీ ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి. కానీ అది అక్షయపాత్రగా మారాలన్నా, లేదు ఒక హతాజోడిని కనుక మనం ఇంట్లో పెట్టుకుంటే అది చండీ సాక్షాత్తు నివాసం ఉంటుంది అందులో. అయితే దానికి మంత్ర సంపుటీకరణాలు ఇవన్నీ కూడా చేయాలి. మరి ఇంత విలువైనటువంటి ఆ మూలికను ఎవరి దగ్గర నుండో సేకరించడం, కొన్నిటిని సేకరించవచ్చు, అది వేరు విషయం. కానీ ఇది చాలా విలువైనది కనుక స్వయంగా దీన్ని సేకరించాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి ప్రాంతాలు పెరిగి ఇక్కడ కొన్ని ఘాట్స్ దగ్గరికి రావడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఇది మీకు లైవ్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఇది చూడండి, ఇది హతాజోడి మొక్క కాదు, హతాజోడి మొక్క లాగానే ఉంది చూడండి. దగ్గరికి ఎత్తి చూపించాను. ఇది హతాజోడి మొక్క కాదు, హతాజోడి మొక్కలాగా ఉంది కానీ ఇది కాదు. అయితే హతాజోడి పెరగాలి అంటే దాని వాతావరణం ఎలా ఉండాలి అంటే చల్లటి వాతావరణం ఉండాలి, ఎక్కువగా పైనుండి నీళ్లు పడుతూ ఉండాలి,
నీళ్లు అక్కడ నిల్వ ఉండకూడదు, నీళ్లు వెళ్తూ ఉండాలి. ఇలాంటి ప్రదేశాలలో మాత్రమే మనకు హఠా జోడి లభ్యమవుతుంది. ఇలా ఉంటుంది. అయితే ఇది చాలా చాలా చిన్న మొక్క. చిన్న మొక్కలుగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఎండాకాలం వచ్చేసరికి ఇదంతా కూడా ఆకులన్నీ రాలిపోయి ఏర్పడకుండా ఉంటుంది. మళ్ళా వర్షాకాలంలో మాత్రమే ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. అలా ఇలా కొన్ని సంవత్సరాల లోపల హఠా జోడి ఏర్పడడం జరుగుతుంది. అయితే ఇందులో 3 దశలు ఉంటాయి. మొదటి దశ ఏంటంటే మనం అది ఎక్కడ ఉన్నాయి అనేటువంటిది ముందు ఫైండ్ అవుట్ చేయడం. ఎందుకంటే ఈ హఠా జోడి గురించి తెలిసినటువంటి వాళ్ళు హఠా జోడీలను సేకరించడం అనేటువంటిది చేస్తూ ఉంటారు. తర్వాత ఈ హఠా జోడి ఫైండ్ అవుట్ చేయడం ఒక విధానం అయితే, రెండవది ఉపాసన చేయగలిగేటువంటి సమర్థత ఉండాలి. కొంతమంది ఏం చేస్తారంటే సేకరిస్తారు, అక్కడ దగ్గరగా ఉండేటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు సేకరించేసి ఇది గురువారం పెట్టుకుందామంటారు. కానీ ఇక్కడ చిండి యొక్క సంపూర్ణమైనటువంటి శక్తి నిద్రాణమైనటువంటి స్థితిలో, జాగ్రత్తగా ఏంటంటే నిద్రాణమైనటువంటి స్థితిలో మాత్రమే ఉంటుంది. సో ఈ నిద్రాణమైనటువంటి స్థితి నుండి మనము మన చండీ యొక్క ఉపాసన ద్వారా, ఒక హోమం ద్వారా వాటి యొక్క ఎనర్జీని మనము మళ్ళీ చైతన్యవంతం చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే చైతన్యవంతం అవుతుందో ఇక అప్పుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరి అందులో నుండి కదలిక అనేటువంటిది స్టార్ట్ అయ్యి మన సమస్యలన్నీ కూడా ఆ ఎనర్జీ ప్రభావం వల్ల ఒక్కొక్కటి వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. మహాశక్తివంతమైన విధానం. పర్ఫెక్ట్ హఠా జోడమ్మా ఇది. ఇది చూడండి, ఇలా ఇలా ఉంటుంది. ఇది ఒరిజినల్. ఇలా పెద్దవి దొరకడం అరుదుగా ఉంటుంది. ఇంతవరకే మనకు ఒక 2 అంగుళాలు 3 అంగుళాలు మాత్రమే ఉంటుంది. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇలా 1 కిలోమీటర్ మొత్తం కనుక మనం సెర్చ్ చేస్తే ఉన్న ప్రాంతాలలో ఒక 5 నుండి 6 దొరికేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ మనం సెర్చ్ చేయాల్సిందే. ఈ విధంగా ఇవన్నీ అదే.